హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. మీకు తెలుసు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మరి డైట్కి సంబంధించి ఇవి చిన్న ఉద్యోగాలు కాదు, లేక లేక వచ్చిన ఉద్యోగాలు. కాబట్టి ఇక్కడి నుంచి గేమ్ చేంజ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, అంటే ఈ లాస్ట్ 2 months చాలా గేమ్ చేంజ్ కాబోతుంది. ఎందుకంటే చాలామంది దీని యొక్క వాల్యూ తెలుసుకున్నారు, ఒక్కసారైనా దీని అంతు చూడాలనుకుంటున్నారు. కాబట్టి చాలామంది లీవ్లు పెట్టారు. 2 months ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా 2 months ప్లస్ డేస్ ప్లస్ అనేటువంటిది కన్ఫ్యూజన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి గేమ్ చేంజర్. ఇంతవరకు చదివింది ఒక ఎత్తు, అసలైన కాంపిటీషన్ ఇప్పటి నుంచి అసలు మొదలవుతుంది. ఇంతవరకు ఏం చదివారు, ఎలా చదివారు అనేది పక్కన పెడితే పర్ఫెక్ట్గా ఇక్కడి నుంచి పోటీ, పరుగు పందెం మొదలవుతుంది. కాకపోతే మీకు ఒక అంశాన్ని బాగా క్లియర్గా చెప్పాలనుకున్నాను. మీరు చదివేది కరెక్ట్ మెటీరియలా కాదా? మీరు తప్పు దారిలో వేగంగా పెరిగితే గమ్యం మాత్రం చేరుకోలేదు. పెద్ద మెటీరియల్, గట్టి మెటీరియల్ కాదు, రైట్ మెటీరియల్ చదవాలి. సిలబస్ ఏముంది, సబ్ టాపిక్స్ ఏమున్నాయి, నేను చదివేది కరెక్టా కాదా, పర్ఫెక్ట్గా చదువుతున్నానా లేదా అని. మీరు తక్కువ చదివి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే, సరికానిది చదివి ఎక్కువ బలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే చాలా పొరపాటు. రైట్ ప్రిపరేషన్ అంటే రైట్ ఎగ్జామ్లో ఆ ప్రశ్న రైట్ అనిపించాలి మీకు. మీరు చదివింది కరెక్ట్ కాదు, ఎగ్జామినర్ ఇచ్చిన ప్రశ్నను మీరు చేయగలిగితే. కాబట్టి సమగ్రంగా చదవండి. ఇన్స్టెంట్ మెటీరియల్ కాదు, రైట్ మెటీరియల్ చదవాలి. కన్ఫ్యూజన్ నుంచి కన్ఫర్మేషన్కి రండి, క్లారిటీకి రండి, పర్ఫెక్ట్ మెటీరియల్ చదవండి. ఎందుకంటే ఈ యొక్క పరీక్ష మళ్ళీ రాదు. ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టింది డబ్బును, టైంను కాదు, మీ యొక్క కలల్ని, ఆశలను పెట్టుబడి పెట్టారు. బాగా కష్టపడుతున్నారు చాలామంది. కానీ ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ మీ సమస్య చదవకపోవడం కాదు, ఇక్కడ ఏం చదవాలో తెలియకపోవడం. ఈ కన్ఫ్యూజన్ వద్దు. పర్ఫెక్ట్గా చదవండి, ఎక్కువ చదవండి, ఎక్కువసార్లు చదవండి. మీరు అప్పట్లో హోటళ్ళల్లో, హాస్టళ్ళల్లో బాగా విద్యార్థులు అన్నం తింటున్నారని సోడా వేశారు. సోడా వేస్తే మీకు కూడా కొంచెం తినగానే ఏమవుతుందంటే కడుపు నిండేది, మళ్ళీ తర్వాత ఆకలేసేది, తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చేవి. ఇప్పుడు కూడా మీరు తక్కువ చదివి ఎక్కువ చదివాము అన్న ఫీలింగ్లో ఉన్నారు పర్ఫెక్ట్గా. కాబట్టి మీకైనా సాటిస్ఫాక్షన్ ఉందా? ఎందుకంటే మీరు పడ్డ కష్టానికి, శ్రమకు తగ్గ ఫలితం రావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పోస్టులకు పోటీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద జాబులు, పెద్దగా ఆలోచిస్తారు. మధ్యలోనే చాలామంది డ్రాప్ అవుతున్నారు, కానీ కొత్త వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే తెలిసిపోయింది ట్రిక్. చాలామంది తెలిసిపోయింది 14 యూనిట్లు మాత్రమే ఉన్నాయి, చాలా ఈజీ, పర్ఫెక్ట్ మెటీరియల్ ఉండాలి దీనికి. అందరూ రెడీమేడ్ చదువుతారు. మీకు రెడీమేడ్ మెటీరియల్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇంత పెద్ద సిలబస్, కొత్త సిలబస్కి వెంటనే పుస్తకాలు వచ్చాయి, చాలా వచ్చాయి అంటే మీకు అర్థం కాలేదు ఇంతవరకు. ఎందుకంటే దీనికి పరిశోధన కావాలి, పరిశీలన కావాలి, దీనికి అంతకంటే ఎక్కువగా ఆత్మ పరిశీలన కావాలి, బాధ్యత కావాలి దీనికి. కాబట్టి ఇలాంటి మెటీరియల్ నేను సజెస్ట్ అయితే చేయను. కాబట్టి మిత్రులారా, సమగ్రంగా చదవండి. మళ్ళీ చెప్తున్నాను, డిప్యూటీ డిఓ సిలబస్ చాలా తక్కువ, కానీ డైట్ సిలబస్ చాలా ఎక్కువ. నాకు ఒక్కొక్క టాపిక్ తయారు చేయడానికి 100 పుస్తకాలు రెఫర్ చేయడానికి, పర్ఫెక్ట్ మెటీరియల్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇస్తే పర్ఫెక్ట్ ఇవ్వాలి, చేస్తే ఒకే ప్రయత్నమే చేయాలి, అంతు చూస్తే ఒకేసారి చూడాలి, చదివితే మళ్ళీ మర్చిపోయినట్టు చదవాలి. కాబట్టి ప్రిపరేషన్ నుంచి మనం ప్రాక్టికల్గా చదవడంకి రండి. రీడింగ్ నుంచి ర్యాంకింగ్కు రండి దయచేసి మిత్రులారా. ఎందుకంటే మనం టెస్ట్ సిరీస్ పెడుతున్నాం, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. కొత్త వాళ్ళు తెరపైకి వస్తున్నారు. ఈరోజు లేని ర్యాంకు రేపు వస్తుంది, రేపున్న ర్యాంక్ ఎల్లుండి రావట్లేదు. అంటే మొత్తం కూడా కాంపిటీషన్ అనేటువంటి మారిపోతుంది. మీరు అనుకుంటారు చాలామంది చదువుతున్నారు, కానీ క్వాలిటీ అవర్స్, పర్ఫెక్ట్ మెటీరియల్, క్లాసులు వింటే అర్థమవుతుంది. పరీక్షలు రాస్తే తప్పులు తెలుసుకుంటారు, రివిజన్ చేస్తే మర్చిపోరు. కాబట్టి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, డైట్ సిలబస్ ఎక్కువ, డైట్ వాళ్ళు కూడా చాలా పొరపాటు చేస్తున్నారు. మీ లక్ష్యం డిప్యూటీ డిఓనా, డైటా? ఎందుకంటే రేపు ఎల్లుండి మనకు తెలుసు డేట్లు రాబోతాయి. తర్వాత బీఈడి లెక్చరర్ నోటిఫికేషన్ అంటే సిటీఈ, ఐఏఎస్సి, ఎస్సీఆర్టీ మీకు ముందే చెప్పడం జరిగింది, పోస్టుల సంఖ్య చాలాసార్లు. మళ్ళీ అక్కడ వచ్చిన తర్వాత నిర్ణయం మార్చుకుంటారా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మళ్ళీ మిత్రులు చెప్తున్నాను, ఈ సందర్భంగా మీరు రైట్ డైరెక్షన్లో వెళ్ళాలని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా, సీనియర్ లెక్చరర్గా, 100 పుస్తకాలు రాసిన వ్యక్తిగా
కష్టపడే వ్యక్తిగా, మీ గురించి ఆలోచించే వ్యక్తిగా. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, నో డౌట్. కానీ కాలం పోతే, అటెంప్ట్ పోతే, వయసు పోతే, మీ కోరిక పోతే. కాబట్టి దయచేసి మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ లాగా డెడ్ ఈజీ ఉండదు పేపర్. జస్ట్ హాస్టల్ వెల్ఫేరే ఇలా ఇచ్చాడు, 100,000 ఎగ్జామ్స్ పెట్టాం. మళ్ళీ చెప్తున్నాను, మీకోసం అద్భుతమైన ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఎక్కడెక్కడో తీసుకొని మళ్ళీ మమ్మల్ని వచ్చి ఆఫర్లు, కన్సెషన్ అలా అడుగుతున్నారు. 13, 14, 15 రోజుల్లో మన ఫుల్ కోర్స్లో ఏముంటాయి? క్లాసులు ఉంటాయి, టాపిక్ వైజ్ ఎగ్జామ్లు ఉంటాయి, టాపిక్ వైజ్ మెటీరియల్ ఉంటుంది. ఇంగ్లీష్లో మెటీరియల్, తెలుగులో మెటీరియల్. ఇంగ్లీష్లో ఎగ్జామ్స్, తెలుగులో ఎగ్జామ్స్, అది టాపిక్ వైజ్. మరియు అదేవిధంగా బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మేజర్గా నేను మైండ్ మ్యాపింగ్ కూడా ఇస్తున్నాను క్విక్ రివిజన్ కోసం. మరియు వారికే ఫుల్ కోర్స్ తీసుకున్న వారికే 60 రోజుల టెస్ట్ సిరీస్, 60 రోజుల టెస్ట్ సిరీస్ దాంట్లోనే భాగం. 60 రోజులు, ప్రతిరోజు 150, మొత్తంగా 8,000 ప్రశ్నలు విత్ రివిజన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు మిత్రులారా. మీరు వెనక పడకండి, మీ వెనుక పడాలి అందరు కూడా. దయచేసి దీనికి కావాల్సింది డెడికేషన్, కన్సిస్టెన్సీ, కాన్ఫిడెన్స్. ఎక్కువ రోజులు కూర్చోవాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరి మాట వినకూడదు, ఏది పడితే అది చదవకూడదు. చేసేదే చేస్తే వచ్చేదే వస్తుంది. కొత్తగా రావాలంటే కొత్తగా చేయాలి, పాత వాటికి స్వస్తి చెప్పాలి. పెద్ద మెంటాలిటీ ఉండాలి, మంచి దమ్ము ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏది కోల్పోయినా కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు. ఎంతమంది భయపెట్టినా ఒకటి జీవితంలో ఏమీ కాదు అన్న ధైర్యం ఉండాలి. ఏమైనా కానీ చూసుకుంటాను అనే తెగింపు ఉండాలి. ఆ తెగింపు మీకు మేము ఇస్తాం. రైట్ డైరెక్షన్, క్లాసులు, మెటీరియల్ ఇంగ్లీష్లో, తెలుగులో ప్రింట్అవుట్ తీసుకోండి. పర్ఫెక్ట్ మెటీరియల్, సూటబుల్ మెటీరియల్, మరియు మైండ్ మ్యాపింగ్స్ ఉంటాయి, మరియు టెస్ట్ సిరీస్ ఉంటుంది. కేవలం టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే 1000 రూపాయలు ఉంటుంది. 60 రోజులు రాయొచ్చు. వివరణలు ఉంటాయి, 150 ప్రశ్నలు ప్రతిరోజు. ఉదయం 5:30కు మీకోసం టెస్టులు పెడుతున్నాం. రాత్రి 9:45 తూచా తప్పకుండా తుది చరమాంకం వరకు రిజల్ట్ ఇస్తున్నాం, మేల్కొల్పుతున్నాం, గైడెన్స్ ఇస్తాం. ఇంతకంటే ఎవరు కూడా అవకాశాలను వదులుకోకండి. అవకాశాలు మళ్ళీ మళ్ళీ తలుపు కొట్టవు మిత్రులారా. డైట్ అభ్యర్థులకు కూడా పూర్తి కోర్స్ 2,000, డిప్యూటీఓ ఫుల్ కోర్స్ 2,000, టెస్ట్ సిరీస్ 1000. ఎన్నో రోజులు చాలామంది అడుగుతున్నారు, కానీ తప్పని పరిస్థితిలో ఇవ్వాల్సి జరిగింది. కాబట్టి మిత్రులు మళ్ళీ రైట్ డైరెక్షన్లో వెళ్ళండి. మీ కష్టం, మీ శ్రమ వృధా కాకూడదు. ఇది అటెంప్ట్ కాకూడదు, ఇది అథెంటికేషన్ కావాలి. కరెక్ట్ చదవండి. తప్పుదారిలో వేగంగా పరిగెట్టినంత మాత్రాన గమ్యానికి చేరుకోలేరు. మీరు పర్ఫెక్ట్గా చదువుతున్నాను మీరు అనుకుంటున్నారు, టెస్టులు రాసిన తర్వాత రాసిన విజేతల్లో మార్కులు తేడా. కాబట్టి టెస్టులు రాయండి మిత్రులారా, మీకోసం పెట్టిన టెస్టులు. మీరు మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. 13, 14, 15 నుంచి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అనే యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా అనుమానాలు ఉంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి చేయండి. ఇది డిప్టీ ఎడ్యుకేషనల్ కోర్స్ రేపటి నుంచి 2,000గా మారిపోతుంది. 3 డేస్ మాత్రమే. ఇది డైట్ లెక్చరర్ రేపటి నుంచి 3 డేస్ 2,000గా మారిపోతుంది. ఇది 1000గా మారబోతుంది. అవకాశాలు మళ్ళీ రావు, ఎందుకంటే డబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్. మాకు ఫీజులు కట్టేవాళ్ళు కాదు, జాబులు కొట్టేవాళ్ళు కావాలి, అంతకంటే ఎక్కువగా కష్టపడే వాళ్ళు కావాలి. మీరు జనరల్ స్టడీస్ చూసుకోండి, మేము పేపర్ 2 300 మార్కులు చూసుకుంటాం, దగ్గరుండి చదివిపిస్తాం, గైడెన్స్ ఇస్తాం, పట్టించుకుంటాం. మిగతా వాళ్ళకి మనకు 100% తేడా ఉంటుంది. ఆ 100%లోనే 100% తేడా ఉంటుంది. ఆ 100%లో మీరు ఉండాలి మిత్రులారా. చదివితే నార్మల్గా చదవకూడదు, చదివితే అంతు చూడాలి. పుస్తకమే భయపడాలి, పుస్తకంలో కాదు మస్తకంలో ఉండాలి. చదవాలి, రివిజన్ చేయాలి, పరీక్ష రాయాలి, తప్పులు తెలుసుకోవాలి, ఇదే పనిలో ఉండాలి. భయపడడానికి కూడా టైం ఉండకూడదు. అది మిత్రులారా, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. బేషరతుగా తాజా నిజ వాస్తవ సమాచారం అనాలిసిస్ చేసి డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎంతమంది రాస్తున్నారు, ఇవన్నీ కూడా మీకున్న అనుమానాలు తీర్చే ప్రయత్నం ఒకే వేదికగా వాట్సాప్ చేయండి. రిప్లై కోసం ఆగండి, ఫోన్లు చేయకండి. ప్రశాంతంగా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. ఇవన్నీ మీకోసమే. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.